ఈ గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నాకు ఫస్ట్ భయం వేస్తుంది. ఎందుకో చెప్పనా, నేను ఒక ట్రైన్లో జర్నీ చేస్తున్నా. ఆ జర్నీలో ఏం చేయాలంటే నైట్ ఆల్మోస్ట్ 11 అలా అవుతుంది, 11:30 అలా అవుతుంది. ఒక లీడర్ ఫోన్ చేసింది నాకు. మనం ఏం చేస్తాం ఎప్పుడు ఎవరు గుడ్ మార్నింగ్ అని చెప్తాం కదా, ఆ పక్కన సీట్లో పలుకురు ఏ గుడ్ మార్నింగ్ అని చెప్పేసరికి అది ట్రైన్ ట్రైన్ వెళ్ళిపోయినట్టుందని చెప్పి తక్కువ బాగా తీసుకున్నారు అనమాట. అందుకని గుడ్ మార్నింగ్ చెప్పాలంటే భయం ఉందన్నమాట. కాబట్టి కొత్త వాళ్ళకి నా పేరు సంధ్యా పోషపైన అండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. నిజంగా వెస్టీజ్ ఆపర్చునిటీ గ్రేట్ కదా. ఎంతమంది అనుకుంటారండి? అనుకుంటారు మీరు? అనుకుంటారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ హాల్కి ఫస్ట్ టైం ఎంతమంది వచ్చారు? ఫస్ట్ టైం ఫుల్ ఎక్కండి చెయ్యి. ఓకే, వావ్, సూపర్ అండి. వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్యామిలీ అండ్ వినిటీ ఫ్యామిలీ. ఒకసారి గట్టిగా అవకాశం వెల్కమ్ చేద్దాం కొత్త లీడర్స్కి. నిజంగా వీళ్ళందరితో ఎందుకు అవకాశం ఇప్పిస్తున్నామంటే మీకు ఈరోజు ఈ డేటు ఈ మాట ఇప్పటిదాకా ఎవరో ఒకరి మాట మీకు కనెక్ట్ అవుతుంది కదా. చేశాను కొత్త వాళ్ళకి ఏం చేయాలంటే ఎవరో ఒకరి మాట కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకు మీకు అవకాశం ఇచ్చినామంటే ఈ జీవితంలో మీరు ఎందుకోసం వచ్చిననేది ఒకటి బర్త్, ఒకటి నెక్స్ట్ డెత్. రెండే ఉంటాయా? చేశాను ఈ రెండే ఉంటాయి. చాలా మంది ఏంటంటే నా జీవితం ఇట్లుంది, నా జీవితం అట్లుంది, నా అంటే సంధ్య మేడం అంటే భగవంతుడు బాగా ఇష్టం ఉన్నది అందుకనే యూసీడీ అయ్యింది అనుకుంటారా? చేశాను అనుకుంటారు కొంతమంది. ఏంటంటే అదృష్టం కలిసి వచ్చింది అందుకే స్టేజ్ మీద ఉంది అనుకుంటారా లేదండి? నేనేమంటున్నా అంటే భగవంతునికి ఎవరంటే కోపం ఉండదు, ఎవరంటే ప్రేమ ఉండదు. చేశాను ఇక్కడ రెండే ఒక బుక్లో 2 పేజీలు, ఒకటి బర్త్ నెక్స్ట్ డెత్, ఒకటి పుట్టుక ఇంకొకటి చావు. ఆ మధ్యలో ఉండేది మన జీవితం. మీరు ఏం రాసుకుంటే అది ఆ బుక్లో మీ జీవితంలో ఉంటుంది. చేశాను కానీ నేనేం చెప్తున్నా అంటే ఇంతకుముందు నేనేం చేసేదానంటే ఒక సింపుల్ హోమ్ మేకర్ అనమాట. హోమ్ మేకర్ అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా లేడీస్కి ఏమనిపిస్తుందంటే ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలనిపిస్తుంది. అట్లనే నేను కూడా శారీ బిజినెస్ చేసిన, తర్వాత స్టిచ్చింగ్ టైలరింగ్ చేసిన, తర్వాత చిట్టీలు రన్ చేసిన, మహిళా సంఘాల డ్వాక్రా గ్రూప్స్ ఉంటాయి కదా ఆ పుస్తకాలు రాసిన, అన్నీ చేసిన. కానీ డబ్బులు వచ్చినాయా? వచ్చినాయంటే వచ్చినాయి. ఎంతవరకు అంటే కొంతవరకే. చేశాను మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, ఇట్లా స్టేజ్ మీద నుంచి ఇప్పుడు మీరు చెప్తున్నా ఎత్తున్నారంటే తొందరగా దిగిపోయి మేడం అన్నట్టుంది. దిగిపోవాలా? డబ్బు కావాలి అందరికి? ఎంతమంది కావాలి డబ్బు? అందరికి డబ్బు కావాలి. కొంతమందికి ఏమనిపిస్తుందంటే ఏమొస్తుంది రెండు మేడం అంటే మాత్రం ఎత్తితే మాత్రం డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఎత్తకుండా కూడా ఉన్నారు. చేస్తాను ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే కొంతమందికి ఏముంది లేదు, వీళ్ళు మస్తు చెప్తారు, ఆ సూట్లు వేసుకున్న వాళ్ళు మస్తు చెప్తారు. ఆ స్టేజ్ మీద ఉంటే అన్ని డబ్బులు వస్తే మేము కూడా చెప్తాం అనుకుంటున్నా లేదా? అరే బాబాయ్ నాకు మనసులో మాట ఎట్లా చెప్పేసి మీరు అనుకుంటారా? కానీ నేను చెప్పేది ఏంటంటే నిజం. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే కొంతమందికి ఉంటుంది డౌట్. మీకు ఏమైనా డౌట్స్ ఉండనివ్వండి. ఈరోజు ఎవరైతే ప్లాన్ విన్నారో, ఎవరైతే క్లారిటీ తీసుకోవాలనుకున్నారో ఈ బిజినెస్ అనేది ఖచ్చితంగా టేకప్ చేయండి. ఇక్కడ శంకర్ సార్ ప్లాన్ చెప్పారు కదా, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెట్టుబడి పెట్టాలని చెప్పిరండి. మీరు తలకాయ ఉందంట మా గ్రేట్ అప్లై చెప్తాడనమాట. ఒకసారి గట్టిగా శ్రీనివాస్ వడ్డమన్ సార్కి. అది సౌత్ ఆఫ్రికా భాష అంట. ఏంటి సౌత్ ఆఫ్రికా భాష? దేవుడు ఇచ్చిన లోపల మాట్లాడుకున్నాం కొద్దిసేపు, పోయేదేమో చెప్పండి. చేస్తాను గట్టిగా నవ్వాలనుకోండి. ఇక్కడ నవ్వుతే ఓకే, బయట నవ్వుతే పళ్ళ మార్కెట్ దగ్గర పోయి నవ్వుతే ఏమంటారు? పిచ్చి పట్టిందే నవ్వుతున్నా అంటారు. చేస్తాను గట్టిగా క్లాస్ కొట్టి అనుకోండి, ఈడ పడితే ఓకే, మరి అడిగి పడితే ఏమంటారు? పిచ్చోళ్ళు అన్నారు, వేరే రకంగా చూస్తారు. చేస్తాను నిజమే కదా. కానీ గట్టిగా విజిట్ వేయాలన్నా, నవ్వాలన్నా, హార్ట్ఫుల్గా ఏ పని చేయాలన్నా ఈ కొత్తపేట మీటింగ్ హాల్లోనే, బయటికి వెళ్ళి మనం ఎట్లా చేయలేము. చేస్తాను
ఈ హిజ్రాలు ఉంటారు కదా, హిజ్రాలు వాళ్ళు తక్కువ కాదు. కానీ ఒక్కసారి అంటే మొన్న సర్వేలో ఒక బుక్లో అంటే ఒకరు చెప్తుంటే విన్నదనమాట. వాళ్ళకంట ఒక్కరికి కూడా హార్ట్ అటాక్ వచ్చిన పాపను పోలేదంట. ఒక్కసారి కూడా ఒక్కరికి కూడా హార్ట్ అటాక్ రాదంట. ఎందుకంటారు? సపోర్ట్లో కొడతారు. ఎందుకు? క్లాస్ కొడతారు. క్లాస్ కొడితే ఏం జరుగుతుంది మరి? బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హార్ట్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. ఏసాను అందుకనే హార్ట్ అటాక్ రాదు. బయట ఎట్లా కొట్టలేము, మరి ఏదైనా కొట్టచ్చు కదా, ఉన్న అవకాశం బాగా కొట్టలేదు. అంటే చాలా మందికి హార్ట్ అటాక్ రావద్దని నేను అనుకుంటున్నా. అనుకుంటున్నా అంటే మీరు కొట్టలేదని అర్థం. ఇంకా కూడా అర్థం కాకపోతే నేను చేయలేను. లీడర్స్ ఒక్కటి మీ మైండ్లో ఏమేమి డౌట్ ఉందో నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎప్పుడు కూడా వెస్టీజ్ కార్పొరేషన్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ లేకపోతే మనం ఎక్కడ ఉండేటోళ్ళము, నేనైతే ఎక్కడ ఉండేదాను. అదే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో 4 గోడల మధ్యలో టీవీ చూసుకుంటూ ఉండే పర్సన్ని. కానీ అదే ఇంత మంచి సిస్టమ్, ఎందుకంటే వెస్టీజ్లో ఉండడం వేరు, వినింగ్ సిస్టంలో ఉండడం వేరు. ఎందుకంటే ఇంత మంచి నాలెడ్జ్ తీసుకుంటున్నాం, చాలా మందిని గెలిపించాలని నాలెడ్జ్ తీసుకుంటున్నాం, ఇస్తున్నాం. కాబట్టి ఏంటంటే విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్కి కూడా థ్యాంక్స్ చెప్తాము. తర్వాత ఏంటి అంటే విన్నింగ్ టీంలో ఉండడం వేరు, మళ్ళీ దాస్ గారు ఆర్గనైజేషన్లో ఉండడం కూడా వేరు. చేస్తాను ఒకసారి దాస్ గారికి పూర్ణిమ మేడంకి గట్టిగా అవకాశండి. తర్వాత దాస్ గారు ఆర్గనైజేషన్లో ఉండి మళ్ళీ శ్రీనివాస్ గారు, ఆంజనేయ సార్, నేనైతే చాలా గ్రేట్గానే ఫీల్ అవుతా వీళ్ళందరిలో ఉండడం. ఎందుకు అనంటే మా లోపల మా ముగ్గురికే పోటీ అనమాట. అంత పోటీ అప్లైన్స్ డౌన్లైన్స్ ఎట్లా అంటే ముగ్గురికి పోటీ అంత పనిచేసేది. నేనేంటి అనంటే వాళ్ళ జెంట్స్ నేను లేడీ అనేది నేను అనుకోలేదు. ముగ్గురం ఏది ఉన్నా కానీ ఎంత పని పిచ్చోళ్ళం అంటే అంత పని, అంత కసిగా పనిచేసినాం. కాబట్టి అప్లైన్స్ ఈ బిజినెస్ చాలా మందికి ఏంటంటే ఇదేదో పిరమిడా, ఇది లేకపోతే చైన్ సిస్టమా, లేదు అంటే అట్లా చెప్తుంటారు. ఇది పిరమిడ్, చైన్ సిస్టమ్ కాదండి, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. పిరమిడ్ అంటే ఏంటి అంటే అది వేరేలా ఉంటుంది. ఇక్కడ మనకు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే దీని గురించి నేను క్లారిటీ ఇస్తా. ఎవరైతే అవకాశం చూపించారో వాళ్ళకంటే కూడా మనం ముందు సక్సెస్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆంజనేయ సార్ కంటే ముందు యూసీడీ కంప్లీట్ చేసుకున్నా నేను. అంటే తర్వాత ఏంటి అంటే వాళ్ళతో పాటే నేను కూడా డియూసీడీ కంప్లీట్ చేసిన. ముగ్గురు రికగ్నిషన్లు లాస్ట్ ఇయర్ నిజంగా ఒక మహారాజు మహారాణి వస్తుంటే ఎట్లుంటుందో అట్లాంటి రికగ్నిషన్ తీసుకున్నాం మేము. అంటే ఇక్కడ చూడండి, అప్లైన్ డౌన్లైన్స్ మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళకు చాలా మంది అనుకుంటారు నన్ను తీసుకొచ్చిన వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయేమో, నేను ప్రొడక్ట్ బట్టి వీళ్ళకి ఎన్ని వస్తాయో అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎసాను ఇక్కడ దౌర్భాగ్యం ఏంటి అంటే ఇప్పుడు మనకు అమెరికాలో కరెంట్ పోయింది అనుకోండి, ఏం చేస్తారు? కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారు. ఏంటి అంటే కరెంట్ ఎందుకు పోయింది అని చెప్పేసి. కొంచెం అప్డేట్ ఏంటి అంటే జపాన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫ్యూజ్ చెక్ చేసుకుంటారు అనమాట, ఆ తర్వాత కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారు. కానీ ఇండియన్ పీపుల్ ఏం చేయాలంటే పక్కింట్లో పోయిందా అప్పుడు అమ్మ హ్యాపీ, మా ఇంట్లో కూడా పోయింది. ఒకవేళ ఆ ఇంట్లో ఉండి మన ఇంట్లో పోయిందంటే ఇంకా వచ్చింది అంతే. ఇంకా అవునా కాదండి? నిజంగా కామన్ సెన్స్ అంటారు. ఈ కామన్ సెన్స్ అనేది చాలా మందికి లేకపోయింది అంటే బిజినెస్ వదిలేస్తున్నారు. నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ నాకు ఈ అవకాశం చూపించిన వాళ్ళు మాత్రం అసలు బాగుపడద్దు అని చెప్పేసి అవకాశాలు వదిలేస్తారు. ఎసాను నిజమా కాదా? దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న కామన్ సెన్స్కి ఎగ్జాంపుల్ నేను మొన్ననే ఫేస్ చేసిన అనమాట. నేను ఇక్కడ నుంచి ఒక మీటింగ్, ఒక ప్లాన్ కంప్లీట్ చేసుకుని హోమ్ మీటింగ్ నేను వెళ్తున్న దాంట్లో ఏంటి అంటే ఒక బఫెలోస్ అంటే గేదెలు ఉంటాయి కదా, ఆ తొట్టి ఉంది, అవన్నీ అడ్డం వచ్చినాయి అన్నమాట. నాకు ఏమైంది? అవన్నీ అడ్డం వచ్చినాయి. అవన్నీ అడ్డం వచ్చిన తరుణంలో ఏంటి అంటే గట్టిగా హారన్ కొట్టిన. హారన్ కొట్టగానే అవి పక్కకు జరిగిపోయినాయి. జరిగిపోయిందని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళినా అక్కడ ఒక సంత అంగడి పడ్డది అనమాట. అంగడి పడ్డది, అక్కడ కూరగాయలు, మస్తు మంది జనాలు, ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ ఈ గేదెలకైతే హారం కొట్టినా వెళ్ళిపోయినాయి పక్కకి, కానీ అక్కడ మనుషులకి హారం కొట్టి ఒకరు కదులుతలే పక్కకి.
నిజమా కాదా? ఈరోజు ఏంటి అని అంటే ఒకటే మనకు అర్థం కావాల్సింది, ఒక్కరు కూడా ఏంటి అని అంటే మనం చెప్పి వినరు. నేను థాయిలాండ్ అయితే కార్ తీసిన ప్రతిసారి థాయిలాండ్ గుర్తు చేసుకుంటా. ఎందుకనంటే ఒక్క హారన్ సౌండ్ ఉండదు, ఒక్క మనిషి మధ్యలో పోయేది ఉండదు, ఒక్కరు కూడా అడ్డం రారు. కార్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది. కానీ మన దగ్గర ఏంటి అని అంటే మనం ఈనంగా హారన్ కొడుతుంటాము, హారన్ ఇంకొకరు వస్తుంటారు. ఆ మనుషులకి ఆఖరికి ఏం చేసినంత కాకి ఉద్దేశం పోయి అంటే నేను అందుకు జన్మేమో అని చెప్పేసి లేడీ కాదని చెప్పేసి వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేసారు. గ్లాస్ తిన్నా ఏంటంటే తిట్టేది కదా, బుద్ధిందా లేదా ఏ కనకనపడలే అని పక్కకు వచ్చింది అనమాట కార్ దగ్గరికి. కానీ నేను కారు ఎప్పుడైతే దింపినో ఆ గ్లాస్ ఎప్పుడు దింపినో సైలెంట్ అయ్యి వెళ్ళిపోయింది అనమాట. నువ్వు ఎక్కడ చూసుకుంటారా, నేను హారం కొడుతున్నా కదా మరి అండి. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే బయట చాలా మందికి మినిమం సెన్స్ ఉండదు. ఆ మినిమం కూడా లేకనే ఆ జీవితాలు అక్కడనే ఆగిపోతున్నాయి. మనందరికీ ఆ కామన్ సెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఈ హాల్లో ఉన్నాం. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే మనకు అర్థం కావాల్సింది, వెస్టీజ్ అనేది ఒక చదునైన నేల. ఒక చదునైన నేల. ఇక్కడ మనకి ఏంటి అని అంటే మర్రితనం అనేది చూస్తే ఎంత ఉంటదండి? చాలా చిన్నగా ఉంటది. కానీ అది ఒకవేళ మంచి చదునైన నేలలో పడితే ఎంత అవుతుంది? మహావృక్షం అవుతుంది. చాలా అంటే చాలా పెద్దగా అవుతుంది. కానీ అదే ఒక కుండిలో వేస్తే మరుగుజ్జు మొక్క అవుతుంది. ఒక షో మొక్క లాగా అయిపోతుంది, మరుగుజ్జు మొక్క చిన్నగా అయిపోతుంది. ఇక్కడ నేను కూడా ఏం చెప్తున్నా అంటే వెస్టీజ్ ఆపర్చునిటీ అనేది ఒక చదునైన నేల. మీరందరూ ఏం చేయాలంటే మీరు మర్రితనాలు లాగానే మీ అవకాశం, మీ గురించి మీకు ఈరోజు తెలీదు, ఆఫ్టర్ 5 years తర్వాత తెలుస్తుంది ఆ మహావృక్షం ఎట్లయిపోయిందో. అది ఎంతో మందికి అంటే జనాలకి నీడనిస్తుంది, మనుషులకి పశుపక్షాలకి నీడనిస్తుంది, జంతువులకి నీడనిస్తుంది. కానీ ఆ నీడని ఈరోజు మీలాగా మీరు కూడా డిసైడ్ పనిచేస్తే ఆఫ్టర్ 5 years తర్వాత మీరు కూడా అట్లాంటి పెద్ద మహావృక్షమే చాలా మందికి హెల్ప్ చేస్తారు. ఇది నిజం. మనం ఒక్కరు బాగుపడడం కాదు, చాలా మందికి బ్రతుకు ఇవ్వచ్చు. ఇది చాలా మందికి అర్థం కాక ఏం చేస్తున్నారు అని అంటే ఈ అవకాశము ఈ రోజు చూసిరు, ఏమో అదృష్టం చేసినాం కాబట్టి ఈ హాల్లో కూర్చున్నాం. చాలా మందికి ఇన్వైట్ చేసినాం, కానీ అందరూ వచ్చిరండి. చాలా మందికి నేను కూడా చాలా మందికి ప్రమోట్ చేసిన. చాలా రకరకాల పీపుల్ రకరకాల రీజన్స్ చెప్తుంటారు. కానీ అవకాశం అనేది ఏంటి అంటే ఒక్కసారి లైఫ్లో వచ్చినప్పుడు దాన్ని కళ్ళకు అద్దుకొని తీసుకోండి. కానీ ఈ బిజినెస్లో ఎవరో డిసైడ్ అయితే, మీ అప్లై డిసైడ్ అయితే మీరు ముందుకు వెళ్ళరు. మీరు డిసైడ్ అయ్యి పని తీసుకుంటే ముందుకు వెళ్తారు, 100% సక్సెస్ తీసుకుంటారు. అవకాశం చూపించి అప్లైను దానికి థ్యాంక్స్ చెప్పండి. కానీ ఏంటి అంటే పని ఎవరు చేయాలంటే మనమే చేయాలి. నిజమా కాదా? నేను చెప్పేది నిజమా అబద్ధమా? నిజం. మరి డబ్బు సంపాదించాలని ఎంతమందికి ఉంది? అందరికి ఉంది. ఎంతమంది కోర్ చేసిరు? ఏం నడుస్తుంది ఇప్పుడు? 500 PV క్లబ్ కదా, పాక్ నడుస్తుందా? బయట చెప్తారు కదా ఏం నడుస్తుంది అంటే పాక్ నడుస్తుంది. పాక్ కాదు, ఇక్కడ ఏంటంటే 500 PV నడుస్తుంది. కాబట్టి ప్లాన్ చేయండి ప్రతి ఒక్కరు. అవకాశం వచ్చింది, ఇక్కడ మీరు వాడుకునే ప్రొడక్ట్స్ మీరు వాడుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయండి. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని నమ్మకపోవచ్చు, మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు, మీకు నో చెప్పవచ్చు, ఇది నీ వల్ల కాదని చెప్పొచ్చు, మిమ్మల్ని డిస్కరేజ్ చేయొచ్చు. ఎంత పెద్ద ఫోన్ కొన్నా ఛార్జింగ్ అవసరం, ఎంత పెద్ద వెహికల్ కొన్నా తీసుకున్నా ఫ్యూయల్ అవసరం. కానీ ఎంత పెద్ద మనిషికి ఎలాంటి వాళ్ళకైనా నెగిటివ్స్ వస్తుంటే ఆ నెగిటివ్స్ని మీరు తట్టుకొని నిలబడాలి. బిజినెస్లో ముందుకెళ్ళాలంటే మీకు ఈ మీటింగ్ అవసరం ప్రతి వారం. కాబట్టి మీటింగ్స్ మిస్ అవ్వకండి ఎవరు కూడా. ఈ బిజినెస్లో మా సక్సెస్ సీక్రెట్ ఏం లేదండి, మా అప్లైని ఫాలో అయినాం, పొద్దున్నే జూమ్ మీటింగ్ అటెండ్ అయినాం, ఇట్లాంటి మీటింగ్స్ అటెండ్ అయినాం. చాలా మంది నో చెప్పి వదిలేసినాము, ఎస్ చెప్పి పని చేసినాము. ఇంకొకటి ఏంటి అని అంటే చాలా మందికి చెప్పిన మేడం ఎవరు కూడా వినట్లేదు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఏంటి అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు రారు, మీ సక్సెస్ చూసి వస్తారు వాళ్ళు. ఎస్ఆను ఈరోజు మీ మాట ఎవరు వినరు. ఈరోజు ఎంత చెప్పినా కానీ ఏముందిలే ఎన్ని రోజులు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఉన్న లీడర్స్ చాలా మంది ఉన్నారు ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు. ఎగ్జాంపుల్ సంగీత మేడం ఉన్నారు అనుకోండి. సంగీత మేడం స్టార్ట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఒక
టీచర్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఆమె చూసినప్పుడు ఏంటి అని అంటే ఏమైందమ్మా నీకు, అనవసరంగా మంచి టీచర్ జాబ్ వదిలేసుకొని ఈ బిజినెస్ లో వచ్చినావు, అంత అయిపోయింది. సబ్బుల ప్లేస్లు అమ్ముతున్నావు. ఇక సార్ మంచిగా సంపాదిస్తుంటాడు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు అనవసరంగా, ఇలాంటివన్నీ నీకు తెలియదు, వేస్ట్, నా రోజులు ఉంటే ఉంటాయో పోతే కూడా తెలియదు అని ఆమెకి డౌట్ పెడతారు. ఎసానో మీకు కూడా చాలా మంది అట్లాంటి వాళ్ళు తగ్గుతుంటారు. కానీ క్లారిటీ మీ దగ్గర లేదనుకోండి, ఆ మాటల్లోనే మనం ఫినిష్. నెక్స్ట్ మీటింగ్ వల్ల ఫోన్ ఎత్తాలంటే ఈ ఫోన్ కాస్త 5 టన్నులు అవుతుంది. ఇక ఈ ఫోన్ ఎత్తాలి అప్లైన్ అంటే ఈ ఫోన్ ఎంత అవుతుంది, 5 టన్నులు అవుతుంది. లేపాలంటే లేపలేము, అసలు మన వల్ల కాదు. అందుకని ఏం చేయాలంటే వాళ్ళ మాటలు మనం పట్టుకోవద్దు. ఇప్పుడు ఈరోజు ఏమనుకుంటారంటే మన ముందు చూద్దాంలే అనుకుంటారు. సంగీత మేడం వెళ్ళినప్పుడు తర్వాత ఎన్ని రోజులు చేస్తుంది, 4 రోజులు చేస్తుంది, పని చేస్తుంది. మిమ్మల్ని కూడా అక్కడే అనుకుంటారు. కానీ మీరు సీరియస్గా నిలబడి మీరు వెస్టీజ్ లో సక్సెస్ అయితే 100% మీతో పాటు నడవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ ఎంత పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారు, 85,000 ఇన్కమ్. వాళ్ళ డాడీ కూడా ఆల్మోస్ట్ 80,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ డాడీ. మరి ఇప్పుడు ఎందుకు ఇన్కమ్ వస్తుంది ఆలోచించండి. ఒక స్టూడెంట్ ఉన్నారు, ఒక బిజినెస్ పర్సన్ ఉన్నారు, ఒక లెక్చరర్ ఉన్నారు, ఒక ప్రొఫెసర్ ఉన్నారు, తర్వాత ఒక బిజినెస్ చేసే పర్సన్ ఉన్నారు. ఇప్పటిదాకా ప్లాన్ చెప్పిన సార్ కూడా ఆల్మోస్ట్ 25 లక్షల అప్పుతో వచ్చారు. మినీ బ్యాంక్ నడిపించుకుంటుంటే చిన్న కిరాణా షాపు. ఈరోజు సార్ ఒక మాట చెప్పి అక్కడికే స్టార్ట్ చేసిరు. చాలా 5,000, 6,000 ఎప్పటికంటే ఒక సంవత్సరం వరకు 5,000, 6,000 ఇన్కమ్ తోటి బిజినెస్ లో ఒక సంవత్సరం నిలబడ్డారు. కానీ ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ మీకు చెప్పలే 2.5 లక్షల నెలకి. మీ గుడ్డల మీద చేసుకొని చెప్పండి, మీ ఫ్యామిలీ మీరు ఉన్నా లేకపోయినా, మీరు పని చేసినా చేయకపోయినా సేఫ్ ఉంటుందా? ఉంటుందా అండి? మరి ఉండనప్పుడు బిజినెస్ ని సీరియస్ గా తీసుకోండి. ఇంకా టైం పాస్ చేయకండి. ఎందుకంటే అప్లైన్స్ అవకాశం చూపించారు, మళ్ళీ టైం పాస్ చేసినాం అనుకోండి మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. తర్వాత ఏముంటది అంటే 2030 అనే సంవత్సరం మళ్ళా మన లైఫ్ లో ఉంటది. కానీ ఆ 30వ సంవత్సరంలో మీ జీవితం ఎంత మారింది, సంవత్సరం అయితే మారింది, మరి మీ జీవితం ఎంత మారింది అనేది ఇంపార్టెంట్. ఎసానో కాబట్టి ఏంటి అని అంటే ప్లాన్ చేయండి. నా లైఫ్ అయితే నేను చెప్తున్నాను కదా, ఇంతకు ముందుకు లక్ష్మి మేడం ఏదో ప్రోడక్ట్ వాడితే థైరాయిడ్ కి వాడితే మెడనరాలు నాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఏం సైడ్ ఎఫెక్ట్ అంటే ఈ మెడనరాల నొప్పులు కూడా తగ్గిపోయినాయి అని చెప్పింది. అర్థమైనా? సైడ్ ఎఫెక్ట్ అంటే ఒక ప్రోడక్ట్ వాడితే మీరు చాలా మంది అంటుంటారు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? సైడ్ ఎఫెక్ట్ కాదు, సైడ్ బెనిఫిట్స్ వస్తాయి. ఈ సప్లిమెంట్స్ వాడితే ఒక ప్రోడక్ట్ ఒకదానికి వాడితే ఇంకో ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇంకా అనుమానాలు పెట్టుకోకండి, ఇంత మంచి ప్రొడక్ట్స్ ఎక్కడున్నాయి? ఇలాంటి అవకాశము మీతో పాటు కొంతమంది కొన్ని వందల మంది జీవితాలు మార్చే అవకాశం ఎక్కడైనా ఉందా? మరి లేనప్పుడు ఇంకెందుకండి ఆలోచన? అర్థమవుతుందా? సీరియస్ గా తీసుకోండి. మీ పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, మీ లైఫ్ లో మీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే వెస్టీజ్ చేయాలి, ఇంకేం చేయలేము. బయట ఛాన్స్ కూడా లేదు. ఇక్కడ వండర్ఫుల్ కార్ తీసుకున్నా, నాకు కూడా సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఏంటి అని అంటే 1 కోటి రూపాయల ఇల్లు.